హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే। শ্রী শ্রী চৈতন্য চরিতামৃত আদিলীলা সপ্তম পরিচ্ছেদ শেষ হয়ে যাচ্ছে। মহাপ্রভু এইভাবে কাশীবাসীগণকে নিস্তার করলেন। বাহু তুলি প্রভু বলে বলো হরি হরি, হরিধ্বনি করে লোক স্বর্গমর্ত ভরি। লোক নিস্তারিয়া প্রভুর চলিতে হইল মন, బృందావనే పాఠాయిల శ్రీ సనాతన్। ఈ విధముగా చైతన్య మహాప్రభు కాశీలో ఉండేటువంటి మాయావాదులు నిందుకులు వాళ్ళని కూడా అనుగ్రహించారు। మహాప్రభు ఆ చంద్రశేఖర వైద్యుడి యొక్క ఇంటిలో ఉంటున్నప్పుడు చాలా మంది భక్తులు దండోపతనములో వచ్చి మహాప్రభు దర్శనం చేసుకున్నారు। అక్కడ దర్శనము కుదరని వాళ్ళు మహాప్రభు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటున్నప్పుడు మార్గమధ్యములోను అక్కడ కూడా వాళ్ళందరూ నుంచుని దర్శనం చేసుకుని తరింపబడ్డారు। ఇంకా మహాప్రభు గంగా స్నానకు వెళ్ళినప్పుడు గంగా తీరములో కోటాను కోట్ల మంది మహాప్రభు దర్శనం చేసుకుని వాళ్ళందరూ తరించారు। ఈ విధముగా కాశీవాసులందరూ తరింపజేసిన తర్వాత మహాప్రభువుకి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మనసు కలిగిందిట। వచ్చిన పని అయిపోయింది, ఎక్కువ కాలం ఉంటారా? కాబట్టి ఆయన మళ్ళీ ఆ కాశీని వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆయన బృందావనానికి సనాతన గోస్వామిని పంపించేశారనమాట। ఇంతకాలము సనాతన గోస్వామి మహాప్రభు దగ్గర ఉండి ఆ చైతన్య మహాప్రభు యొక్క శిక్షణ అంతా కూడా ఆయన నేర్చుకున్నారు, మహాప్రభు ఉపదేశించేశారు। అయిపోయిన తర్వాత ఆయన సనాతన గోస్వామి బృందావనం వెళ్ళిపోయారు। రాత్రి దివసే లోకేరు సుని కోలాహల్, వారాణసి ఛాడి ప్రభు ఆయలా నీలాచల్। ఏదో స్వామివారి దర్శనం అంటే ఒక సమయంలో వెళ్ళాలని నిర్దిష్టమైన దర్శనం చేసుకోవడం వచ్చేయడం కాదు। రాత్రనక పగలనక ప్రజలందరూ కూడా మహాప్రభు దర్శనం కోసము కోలాహలం చేస్తూ ఉండే మహాప్రభు చెప్పాడు అక్కడ ఉండబుద్ధి ఇక। ఎందుకంటే సాధువులు ఎప్పుడు కూడా నిర్జనములో ఉండాలి, లోక సంఘట్టము ఇదంతా కూడా పనిచేయదు, ఏకాంతవాసం ఉండాలి। కాబట్టి మహాప్రభు ఆయన లోకముని ధరింపజేయడం వచ్చేటికి కూడా ఆయన యొక్క సహజమైనటువంటి ఒక స్వభావము సన్యాస ధర్మం కాబట్టి ఏకాంతముగా ఉండాలి। పగల ఈ విధంగా రాత్రి మటుకు ఏకాంతముగా ఉండాలి। అందుకని మహాప్రభు ఈ కోలాహలానికి ఇంకా ఉండబట్టలేక అక్కడి నుంచి విలాసలానికి పూరికి బయలుదేరారు చైతన్య మహాప్రభు। ఏ లీలా కోహి वो आगे विस्तार कोरिया, संक्षेपे कोरिलाम इहा ప్రసంగోపాయ్యా। సందర్భం వచ్చింది కాబట్టి మహాప్రభు క్లుప్తంగా చెప్పారు కవిరాజు కోసం మహాప్రభు చరిత్రని। మహాప్రభు మళ్ళీ కాశీని వదిలిపెట్టి నీలాచలం ఏ విధంగా వెళ్ళారో అదంతా కూడా సందర్భం వచ్చినప్పుడు విస్తారముగా వర్ణిస్తారు। ఏ ఈ పంచతత్వ రూపే శ్రీకృష్ణ చైతన్య కృష్ణ నామ ప్రేమ దియా విశ్వ కొయిలో ధన్ను। ఈ విధముగా ఒకే మహాప్రభు 5 తత్వములుగా ఆయన ప్రకాశమయ్యి ఈ 5 విధములుగా లోకముని సరింపజేశారు। కృష్ణనామ ప్రేమ దియా, భగవంతుడి యొక్క ఆ నామమును భగవత్ ప్రేమమును లోకానికి పంచిపెట్టి విశ్వాన్ని ధన్యత గావించారు। మధురాది పాఠాయిలో రూప సనాతన్, దుయి సేనాపతి కొయిలో భక్తి ప్రచారం। ఏవి ఈ పంచతత్వములే కాకుండా మహాప్రభు రూపగోస్వామి సనాతన గోస్వామి ఇద్దరు వాళ్ళు సేనాపతుడు వాడు। పూర్వకాలంలో కూడా అంతే కదా, ఆయన ఉశేషుదాచారు ఎవరు ఆయన రామకేలిలో ఉంటున్నప్పుడు అక్కడ పనిచేసేవారు కదా పాదుషాధికారి అన్నమాట। ఒక ఆర్థిక మంత్రికి ఒక ఆయన ముఖ్యమంత్రి। ఇప్పుడు కూడా మహాప్రభు యొక్క ఈ ప్రేమ వితరణం చేసిన కార్యక్రమంలో మహాప్రభు యొక్క సైన్యము కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం సంకీర్తన ప్రాయజై యజంతి సుమేధస। ఆ విధంగా మహాప్రభు తన యొక్క ప్రచార కార్యక్రమంలో సేనాపతులు అంగము అస్త్రము ఉపాంగములు ఇవన్నీ ఉన్నాయి కదా। చైతన్య మహాప్రభు అవతారములో ఆయనకి అస్త్రం ఒకటే అస్త్రము,
భగవన్నామ సంకీర్తనము. అవిద్యని ధ్వంసము చేసేటువంటి అస్త్రము భగవన్నామ సంకీర్తనం. ప్రచారం చేయడం కోసం సేనాపతులు, సైన్యం ఎవరుట? ముఖ్యంగా రూపగోస్వామి, సనాతన గోస్వామి సేనాపతులు వాళ్ళు. వాళ్ళిద్దరు పంపించారంటే బృందావన భజమండలంలో. చక్కగా మీరందరూ కూడా ఏం చేయాలట? సంకీర్తన, ఆ భగవన్నామమును భగవల్లీలని ప్రచారం చేయడం కోసము దుయ్యి సేనాపతి కొయ్యలో భక్తి ప్రచారం, ఆ కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం ఏవి కావాలో అవన్నీ సరంజామా తయారు చేయడం కోసం, ప్రచారం చేయడం కోసం పంపించారు మహాప్రభు రూపగోస్వామి, సనాతన గోస్వామి. నిత్యానంద గోసాయి పాఠాయిలా గౌడ దేశీ తేహో భక్తి ప్రచారిలా అశేష విశేషి. నీలాచలం వెళ్ళిన తర్వాత మహాప్రభు నిత్యానంద ప్రభువుని పంపించాడు గౌడ దేశానికి వెళ్ళి చక్కగా మీరు భగవన్నామ సంఖ్య ప్రచారం చేయమని చెప్పారు. ఆయన నిత్యానంద ప్రభు తక్కువవాడా? ఆయన దయామయుడు అన్నమాట. అందుకని ఇంకా ఎక్కువ కరుణతోటి మొత్తం అసస్తే ధంధర శబ్దం వచ్చే महाप्रभु এখন মহারাজের কানগুলো এখন পাওয়ারফুল কান হয়ে গেছে, একটু শব্দ হলে শোনা যাবে। నిత్యానంద గోస్వామి ఆయన గౌడ దేశము అంటే వంగదేశములో వెళ్లి ఆయన భక్తిని ప్రచారం చేశారు. అశేష విశేష ఎన్నో రకాలుగా ప్రచారం చేయడం, రకాల ప్రచారం చేశారనమాట. ఆయన యొక్క ఉంటారు, ఆయన యొక్క వీళ్ళు గణం, నిత్యానంద గణము వాడు ఒక్కొక్క ఉద్దండ పండితులు, మహాబలసారులు. ఎవరెవరైతే బలరాముడి యొక్క సకులుగా ఉండేవారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నిత్యానందుడు గణముగా వచ్చి ఆ నిత్యానందుడు అభిష్టాన్ని ఆయన లోకంలో ప్రచారం చేయడం కోసం చక్కగా వాళ్ళని అవతరించారంట. ఎంతమందో ఆపని దక్షిణ దేశో కొరిలాగమన్ గ్రామే గ్రామే కొయిలా కృష్ణ నామ ప్రచారం. చైతన్య మహాప్రభు ఆయన తన వడని విధంగా పంపించిన తర్వాత తాను సాక్షాత్తుగా వచ్చాడు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆచార్యుల యొక్క జన్మమే కానీ భగవంతుడి యొక్క ఆవిర్భావం అవలే. రాముడైనా కృష్ణుడైనా మహాప్రభు అందరూ కూడా ఉత్తర దేశం తూర్పా పక్కనే, దక్షిణ భారతంలో ఆచార్యుడే తప్ప అవతారం. అందుకనే మహాప్రభు పనిగొట్టి పక్కకు వచ్చారనమాట. అందులోనూ ఇష్టమైన వాళ్ళ దగ్గర రాబోదు ఎలాగా మరి? ఆ ఉత్తర భారతదేశంలోనూ మాయాపరు ఎటువంటి లీల చేయలేదో ఆ లీలని ప్రదర్శించడం కోసము దక్షిణ భారత మహాప్రభు వచ్చారు. దేశమునంతా కూడా ఆయన పాద యాత్రతోటి చైతన్య మహాప్రభు పంచసత్య ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు మీరు పుట్టారా? 85లో పుట్టారా? ఇప్పుడు పుట్టారు మీరు 75, 10 ఏళ్ళ గొడవ కూడా తెలియదు మీకు. 84 చివరిలో వచ్చారు, ఉత్సవాలు చేశారు ఇక్కడ. చైతన్య మహాప్రభు పూరి నుంచి మాయాపూర్లో ఆయన ఆవిర్భవించిన తర్వాత తన యొక్క పాద యాత్రతోటి భారతం ఏ స్థలాలకు వెళ్ళారో పెద్ద మ్యాప్ పెట్టారు. జ్ఞాపకం ఉందా? పెద్ద మ్యాప్ పెట్టారు. అక్కడ లైట్ ఉందన్నమాట. మహాబలి మాయాపూర్లో పుట్టారు, స్టార్టింగ్ పాయింట్ అది. అక్కడి నుంచి ఎలా వెళ్ళారో ఒక్కొక్క లైట్ మీద ఉంటుంది. లైట్ ఎలా వెళ్ళడం అక్కడ కింద పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా పెట్టారు. సాధువాదులు ఉండదు, సాధువాదు అని చెప్పి పతిత్వం అనుకుంటున్నాడు ఆయన. అసిస్టెంట్ నేను సాధువాదుగా ప్లానింగ్ మాస్టర్ ఆయన ఉండేవారు. ఆ విధంగా మహాప్రభు తాను దక్షిణ భారతదేశం వచ్చి ఎక్కడా చూపించడం వైభవాన్ని చూపించారన్నమాట. ఇంకా ఏం చెప్పారు? దక్షిణ దేశంలో ఆయన గ్రామములో కృష్ణ ప్రచారం చేశారు. గ్రామములో కూడా వెళ్ళడం మనకు అమ్మ అవుతుందా? మనం వెళుతున్నట్లయితే మధ్యలో కోరుకొని తీర్థస్థానం వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం, వెళ్ళలేం. కానీ మహాప్రభు తన యొక్క శక్తి ద్వారా ఒక్కొక్కరిని ఎలా తయారు చేశారంటే, మహాప్రభువుని ఎవరు దర్శించారో వాళ్ళకి కృష్ణభక్తి వచ్చింది, వాళ్ళని ఎవరు చూస్తారో వాళ్ళకి కూడా కృష్ణభక్తి వచ్చేస్తుంది. ఆ విధంగా ఒక కరెంట్ లాగా అనమాట. ఆయన దక్షిణ భారతంలో ప్రతి గ్రామానికి కూడా ఆయన కృష్ణ ప్రచారం. అందుకనే ఇప్పుడు మనం తుసుకుని రాగలిగాం. మనకి ఎలా తెలుస్తుంది? సాక్షాత్తుగా మహాప్రభు ఆయన స్వయముగా దక్షిణ భారతదేశానికి వచ్చి ప్రతి గ్రామములో కూడా కృష్ణ ప్రచారం చేశారు.
सेतु बंधु पर्यंतो कोइलो भक्तिर प्रचार కృష్ణ ప్రేమ దియా కొయిలో సవారు నిస్తార్. సేతుబంధం అంటే రామేశ్వరం. మామూలుగా అయితే అదే మనకి హద్దు అన్నమాట. కన్యాకుమారి అనుకుంటాం, సేతుబంధం అంటే అక్కడ మనకి అది చివరి మెట్టుగా చెబుతూ ఉంటారు. అక్కడి నుంచే కదా మరి సేతు బంధనం చేశాడు మహాప్రభు, అది రామచంద్రమూర్తి. కాబట్టి అంతవరకు ప్రచారం చేశారు. అంటే కన్యాకుమారి కూడా వెళ్ళారు మహాప్రభు, అన్ని చూశారన్నమాట. ఆ అక్కడంతకు వెళ్ళి భక్తిని ప్రచారం చేశారు. కృష్ణ ప్రేమని పంచిపెట్టి అందరినీ కూడా తరింపచేశారు. ఏయితో కొహిలో పంచతత్వేరు వ్యాఖ్యాన్ ఇహారు శ్రవణి హాయ్ చైతన్య తత్వజ్ఞాన్. ఈ పరిచ్ఛేదం అంటే అధ్యాయములో కవిరాజ గోస్వాముల వారు భగవంతుడు ఈ విధంగా పంచతత్వముగా అవతరించారు. ఒకే భగవంతుడు అయ్యుండి ఆయన ఈ విధముగా 5 రకములుగా ఆవిర్భవించి కృష్ణ ప్రేమని ప్రచారం చేశారు. దాన్ని మనం ఇక్కడ విన్నాము. ఎవరైతే దీనిని వింటారో శ్రద్ధగా వాళ్ళకి చైతన్య తత్వజ్ఞానము తెలుస్తుంది. లేకపోతే మహాప్రభు భక్తి ప్రచారం చేసా వచ్చాడు ఒక ఆయన అనుకుంటాం తప్ప సాక్షాత్ కృష్ణుడే మహాప్రభువు అనేటువంటి తత్వాన్ని మనం తెలుసుకోలేము. ఎంతవరకు ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని మనం వినలేము. శ్రీ చైతన్య నిత్యానందో అద్వైతు తీని జోన్ শ্রীবাস গদাধর আদি যত ভক্তগণ সবার পাদ পদ্মে কোটি নমস্কার জয়ছে তৈছে কহি কিছু চৈতন্য বিহার. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ఆచార్యులు, ఈ ముగ్గురు కూడా భగవతత్వం. ఇంకా శ్రీవాస పండితుడు గదావిత శక్తి తత్వం, తరంగ శక్తి, పరిపూర్ణ శక్తి స్వరూపం గదాధర పండితుడు, సాక్షాత్ రాధాదేవికి అవతారం. శ్రీవాస పండితుడు భక్తావతారం. కాబట్టి ఏమంటే పంచతత్వాత్వం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం భక్త శక్తికం. ఆ భక్త శక్తి భక్తులు ఈ విధంగా 5 తత్వములుగా భగవంతుడు అవతరించి ఇక్కడ ప్రేమ భగవత్ ప్రేమని కృష్ణ ప్రచారం చేశారు. అందరి యొక్క పాదవదలు కోటి కోటి నమస్కారములు. ఎందుకుట నమస్కారం చేసి జొయిచే తొయిచే కొహికితు చైతన్య విహార్. ఆ చైతన్య మహా ఏ విధంగా విహరించారో దానిని జొయిచే తొయిచే ఎలా చేశారో అలాగా. శ్రీరూప రఘునాథో పదిజారో ఆస్ చైతన్య చరితామృత కొహి కృష్ణదాస్. ఎవరి యొక్క ఆశ రఘునాథ దాస గోస్వామి యొక్క రూప గోస్వామి యొక్క పాదపద్మలే ఎవరి యొక్క ఆశగా ఉన్నదో అటువంటి కవిరాజ గోస్వామి వారు చైతన్య చరితామృతమును చెబుతున్నారు. ఇది శ్రీ చైతన్య చరితామృతే ఆది లీలాయాం పంచతత్వ ఆఖ్యాన నిరూపణం నామ సప్తమ పరిచ్ఛేద. కృష్ణ ప్రేమ ద్వారా భారతేర్ సర్వత్ర సకలకి నిస్తారి కొరివారి ఉద్దేశ్యే ఉత్తర పశ్చిమ దేశే మధురా మండలే శ్రీరూప సనాతన్ ద్వారా గౌడవంగ దేశే శ్రీ నిత్యానంద ప్రభు ద్వారా एवं स्वयं दक्षिण देशे सेतु बंधु पर्यंतो ग्रामे ग्रामे कृष्णनाम प्रचार कोरियाचिलेन. ఆ విధంగా భగవంతుడు చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమ ద్వారా భారత వర్షాన్ని సర్వత్రా అన్ని చోట్ల కూడా పునీతం చేయడం కోసం అని చెప్పి ఆయన ఆ ఉద్దేశముతోటి ఉత్తర పశ్చిమ దేశములు అంటే ఎక్కడ వస్తుంది? ఉత్తరం అంటే హిమాలయాలంతవరకు కూడా మహాప్రభు వెళ్ళకపోయినా తన భక్తులు వెళ్ళారు. ఇక్కడ బృందావనే మనకి చరమసీమ కాబట్టి హిమాలయం గురించి వర్ణించలేదు. అక్కడంతా కూడా జ్ఞాన మార్గం ఎక్కువగా ఉంటుంది. భగవద్భక్తి అనేటువంటిది బృందావనం మథుర ఇక్కడే అనమాట. అందుకని ఎక్కువ అక్కడే ఉంటారు తప్ప మహాప్రభు మరి వెళ్ళలేదా, బద్రికాసనం వెళ్ళలేదు అనుకుంటూ ఉంటారు. అవి కూడా ధామాలే కదా, మరి అక్కడ వెళ్ళలేదు కదా మహాప్రభు అంటే ఆయన వెళ్ళారు. కానీ అవి ఆ భగవద్భక్తి ద్వారా అంత ప్రఫుల్లితం కాలేదన్నమాట. అందుకని మథురా మండలం మనకి సర్వశ్రేష్టం కాబట్టి అక్కడ వరకే వర్ణించారు. పేరు పేరు
అప్పుడే దానికి ముందే మహాప్రభు ప్రసాదం ఎప్పుడో ఉన్నాయన్నమాట. కొత్తగా ఏం తేలేదు. మొత్తం ఠాకుల వారు ఇవన్నీ ఆలోచించి మన కోసం పెట్టారన్నమాట. ఇప్పుడు నుంచో అవన్నీ ఉన్నాయి. ఈ విధముగా 7వ అధ్యాయం 8వ అధ్యాయం అష్టమ పరిచ్ఛేద్. అష్టమ పరిచ్ఛేద కథాసార్. అష్టమ పరిచ్ఛేదే శ్రీ చైతన్య నిత్యానందేర్ మహాత్వ యై రూపే వర్ణిత హోయాచేజే జన్మే జన్మే కృష్ణనామ కొరిలేవు నామాపరాధ తాకిలే ప్రేమధన లాభాయన. ఈ 8వ పరిచ్ఛేదం వచ్చేటప్పటికీ ఇక్కడ శ్రీ చైతన్య నిత్యానందుల యొక్క మహత్యాన్ని వర్ణిస్తున్నారు. ఎలాగట, ఎంత వాడి యొక్క మహిమంటే, మనము ఎన్నో జన్మల నుంచి కృష్ణనామాన్ని చేస్తున్నట్టు కూడా కృష్ణనామం యొక్క మహత్యం మనం తెలుసుకోలేము, దాని మహిమని పొందలేముట. ఎందుకుట? జన్మే జన్మే కృష్ణనామ కొరలేవు. ప్రతి జన్మలో భగవన్నామ సంకీర్తనం కృష్ణనామం చెబుతున్నప్పటికీ కూడా నామాపరాధములు కనుక ఉన్నట్లయితే మనకి ఆ నామము యొక్క తత్వము కానీ ఫలితం కానీ ఉన్నట్లుగా మనకి పొందలేము మనం. ఎందుకుట? నామం ఎందు అపరాధాలు ఉన్నాము కారణముగా. కాబట్టి కోటి జన్మ కొరిజొది శ్రవణ కీర్తన. 1,000,000 జన్మలు మనం భగవన్నామ సంకీర్తనం శ్రవణం చేస్తున్నా కూడా ఆ భగవంతుడి యొక్క నామము అందు అపరాధములు ఉన్నట్లయితే మనం ఉన్నట్లుగా నామం యొక్క తత్వాన్ని కానీ ఫలితం కానీ పొందలేము. అందుకని అంటున్నారు నామ అపరాధములు. అందుకని అపరాధంలో ఉన్న కారణం ప్రేమధనాన్ని మనం పొందలేము. ఇహాతి పూజితే హోయిబేజే నామాపరాధీర్ సాత్వికో వికారాది కేవల చల మాత్రం. మరి అయితే మరి చాలా మంది నామసంకీర్తన చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కృష్ణ ప్రేమను పొందలేదా? వాళ్ళు కూడా ఈ విధంగా ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, సాత్విక వికారాలు కనబడుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఒక చలనము, అంటే మోసం అన్నమాట. ఇంతకాలం చేసిన మీరు అడుగుతారు, ఇంత 100 ఏళ్ళు అనమాట, 90 ఏళ్ళు మఠంలో ఉన్నారండి, మీకు భగవంతుడు చూసారా అంటే చూడలేదంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా భగవత్ ప్రేమని అనుభవంలో కొంతమంది ఆ విధంగా చూపిస్తుంటారు భావములు. కానీ నిజానికి అవి భావములు కాదు. ఏమిటంటే చలనము, లోకాన్ని మోసం చేయడం కోసమే, తను తాను మోసం చేసుకోవడము, మిగతా వాళ్ళని మోసం చేయడం కోసమే వాళ్ళు గంతులేస చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఇక్కడ రాశారు. అందుకని ఇహాతే భుజితే హోయిబేజే నామాపరాధీర్ సాత్విక వికారాది. నామ అపరాధము ఉన్నంత వరకు మనకి సాత్విక వికారములు రావు. जिनी अकपटे चैतन्य नित्यानंदेर नाम लोइया आनंद प्रकाश करें प्रभुद्वय ताहार हृदय के साक्षात निरापराध कोरियाचेन. మరి మహాపురు సమయంలో అందరూ కూడా ఏడ్చారని, అందరూ గంతులు వేశారండి. అంటే దానికి కారణం ఏమిట? ఎవరైతే అకపటే కపటత్వం ఏమీ లేకుండా చైతన్య నిత్యానంద ప్రభువులు సాక్షాత్తుగా కృష్ణుడు బలరాముని తెలుసుకుని వాళ్ళని ఆశ్రయించారు, వాళ్ళ యందు మనకి ప్రేమ, వాళ్ళ నామం చెబుతుంటే ఆనందం కలుగుతూ ఉంటుందో అటువంటి వాళ్ళ హృదయమును ప్రభువులిద్దరూ కూడా సాక్షాత్తుగా వాళ్ళు శోధిస్తారట. అంటే శుభ్రం చేస్తారు, అపరాధాలు లేకుండా చేస్తారనమాట. నిరపరాధుగా చేస్తారు వాళ్ళు. తొకం తాహార్ కృష్ణనామి ప్రేమోద్గమ హాయ్. ఎంతవరకు? చివరు చెప్పేది ఏంటంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుల యొక్క కృప కలగనంత వరకు మనం ప్రత్యేకముగా భగవంతుడి నామాలు చెప్పినప్పటికీ అది భగవత్ ప్రేమను పొందలేము. ధనం వస్తుంది, మోక్షం వస్తాయి, అన్నీ వస్తాయి, సిద్ధులు కూడా కలుగుతాయి. కానీ కృష్ణనామం యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్ ప్రేమ అనేటువంటిది నిత్యానంద ప్రభు యొక్క మహాప్రభు యొక్క కృప లేనంత వరకు కూడా అది పొందలేము. అందుకని యుధి గౌరు నాహుయితో దవ్వేకి హుయితు. మహాప్రభు రాకపోయినట్లయితే ఈ బృందావన ప్రేమ ఎవరు తెలుసుకోలేరు, వారు తెలుసుకునే వారే కాదు. అందుకని
మహాప్రభు యొక్క నిత్యానంద ప్రభు యొక్క అనుగ్రహము లేనంత వరకు మన హృదయములు నిరపరాధముగా ఉండవు, భగవంతుడి యొక్క ప్రేమను మనం పొందలేము. ఎవరైతే నిత్యానంద ప్రభువుని మహాప్రభువుని ఆశ్రయించి వాళ్ళ యొక్క పేరులు వింటున్నప్పుడు, చరిత్ర వింటున్నప్పుడు, లీలలు వింటున్నప్పుడు మనకు లోపల ఆనందం అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే హృదయము నిరపరాధముగా అయ్యి భగవత్ ప్రేమ వాళ్ళకి అంకురిస్తుంది అన్నమాట. తొకొంతహార్ కృష్ణనామీ ప్రేమోద్గమ హాయ్, అప్పుడు వాళ్ళ యొక్క హృదయములలో కృష్ణ అని పలికిన వెంటనే భగవత్ ప్రేమ ఉద్గమము బయటికి వస్తుంది అన్నమాట, వెడలుతుంది, వెలువడుతుంది. శ్రీ బృందావనదాస్ ఠాకూర్ కృతో శ్రీ చైతన్య భాగవతి తదీయో సూత్రధృతో శేషలీలా వర్ణితో హోయితే బాకిచ్చిలో. చైతన్య చరితాంపదం రాయడానికి ముందు ఆ బృందావనదాస్ ఠాకూర్లు కూడా మహాప్రభు యొక్క చరిత్రను రాశారు. దాని చైతన్య భాగవతము. అందులో మహాప్రభు యొక్క సన్యాసము అనంతరము ఏ లీలలు ఆయన ఆచరించారో అవన్నీ కూడా సూత్రముగా అంటే సూచాయిగా చెప్పారన్నమాట. శ్రీ బృందావన వాసి వైష్ణవ గణేర్ ఆజ్ఞాయ్ శ్రీల మదనమోహనేర్ ఆజ్ఞా మాల ప్రాప్త హుయ్యా కవిరాజ గోస్వామి ఈ గ్రంథ రచన కొరియా చేన్. ఆ చదివిన తర్వాత విశేషముగా బృందావనంలో ఉండేవాడు గౌడీ వైష్ణవులందరూ కూడా కవిరాజ గోస్వామిని వాళ్ళు ప్రార్థించారట, అయ్యా మీలాంటి మహాత్ములు కనుక మహాప్రభు యొక్క చరిత్రను మనం పరిపూర్ణంగా రాయకపోయినట్లయితే లోకం ఏ విధంగా తెలుస్తుంది? ప్రమాణపూర్వకంగా ఉండాలి కదా. మరి కవిరాజ గోస్వామిని బృందావనంలో ఉన్నటువంటి వైష్ణవులు కూడా ప్రార్థించారు, కోరారు అన్నమాట. బృందావనదాస్ ఠాకూర్ వారేమో మహాప్రభు యొక్క మాయాపురులు మాత్రమే వర్ణించారు. సన్యాసం తీసుకున్న తర్వాత మహాప్రభు ఏ ఏ కార్యక్రమాలు చేశారో, ఏ విధముగా జగత్తుని ఉద్ధరించారో, సన్యాసాలను ఏ విధంగా పాటించారో, శిక్షణ ఏ విధంగా అందరికీ ఇచ్చారో ఆ విషయాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. కాబట్టి మీరు ప్రమాణపూర్వకంగా రాయమని చెప్పి వాడు కోరితే ఆ మదన గోపాలుడి యొక్క అనుగ్రహమాలని ఆజ్ఞామాలని పొందిన తర్వాత కవిరాజ గోస్వామి వారు ఈ గ్రంథమును రచించారు. కాబట్టి ఇది ఏదో ఒక కవి రాసిన గ్రంథము కాదు, సాక్షాత్తుగా మదన గోపాలు రాయించాడు ఆ విషయాన్ని. ఎక్కడ అమ్మవారు అనుగ్రహం చెప్తే ఆయన జ్ఞానం వచ్చి తిరిగి కొలవదు యాక్టన్స్ ఊరి పేరు వైద్యశుద్ధ వాడు తర్వాత సూర్య జ్ఞాన సంబంధం చైతన్య చరిత్ర ఉంది, వ్యాఖ్యానం ఉంటుంది. వందే చైతన్య దేవంతం భగవంతం యదిచ్ఛయా ప్రసవం నర్త్యతే చిత్రం లేఖరంగే జడోప్యయం. जे भगवान चैतन्य देवेर इच्छाय आमी मूर्खो चित्र पुत्तलिकारनाय होयावो हठात यही ग्रंथ लिखन रूप नृत्य कार्य आरंभ करियाची ताहाके वंदना करी. చైతన్య మహాప్రభు యొక్క ఇష్టానుసారముగా నేను మూర్ఖుడిని అయినప్పటికీ నేను ఒక చిత్రపుత్తలిక అంటే కాగితము గీసిన ఒక బొమ్మ లేదా ఒక ఆట బొమ్మ, ఒక తోలు బొమ్మ ఏ విధముగా అయితే ఆడిస్తూ ఉంటే ఆడుతూ ఉంటుందో ఆ విధముగా నేను కూడా ఆ మహాత్ముని యొక్క ఆజ్ఞానువర్తి అయ్యి ఆయన ఏ విధముగా చెప్పిస్తాడో ఆ విధముగా చరితాంపదం రాస్తున్నానని చెప్పి అన్నారన్నమాట. పలికెడిది భాగవతం అట, వాడు రామభద్రుడు. ఆ విధంగా ఇక్కడ రాసేది కవిరాజ గోస్వామి అయినా కూడా రాయించేది ప్రేరణకర్త అంతా కూడా చైతన్య మహాప్రభు. కాబట్టి నేనేదో ఆలోచించి రాసేది మీరు అనుకోకండి, సాక్షాత్తుగా ఇది మహాప్రభు యొక్క ప్రకటన గ్రంథం అన్నమాట. అందుకని ఈ గ్రంథ లిఖన పూర్వక నృత్య కార్య ఆరంభ కొరియాచి. ఆ నృత్యము ఏ విధంగా అయితే ఆ జంత్రగాడు చేసేటువంటి
ఆ చేతుల సైగల ప్రకారము ఆ బొమ్మ నాట్యం చేస్తూ ఉంటుందో ఆ విధంగా మహాప్రభువులను ఈ విధంగా చేయిస్తారో ఆ విధంగా నాట్యం చేయడం కోసం నేను ప్రారంభించాను. కాబట్టి మీరందరూ కూడా దీనిని వినాలి, ఆ మహా నమస్కారం చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఈ గ్రంథములో చెప్పారు. ఇంకేమన్నారట? జయ జయ శ్రీకృష్ణ చైతన్య గౌరచంద్ర, జయ జయ పరమానంద, జయ నిత్యానంద, జయ జయ అద్వైతాచార్య, జయ కృపామయ, జయ జయ গদাধর పండిత মহাশয়, జయ జయ శ్రీవాసాది যত ভক্তগণ, ప్రణత হইয়া బంధు సవార చరణ్. ఎంతమంది మహాప్రభు యొక్క పార్షదులు భక్తులు ఉన్నారు, వాళ్ళ అందరి పాదపదులు నమస్కారము చేసి నేను తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని చెప్పి కవిరాజు గోస్వామి వారు ఇక్కడ ఆరంభం చేశారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః.